వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ డిబేట్. కరసేవకుల వాళ్ళ అనుభవాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. బుచ్చిరెడ్డి గారు, అంటే అక్కడ యూపీ అయోధ్య పరిసర ప్రాంతాలకు వెళ్ళడం అనేటటువంటిది ఒక ఛాలెంజ్ అయితే, హైదరాబాద్ నగరం నుండి బయటికి వెళ్ళడం, అత్రబల్దా నుండి బయటికి వెళ్ళడం కూడా ఒక ఛాలెంజ్గా అప్పుడు ఉండే. మీరు కరసేవకి వెళ్తున్నప్పుడు ఎలాంటి సమస్యలు అనుభవించారు? ఆ రోజుల్లో నేనున్న బస్తీలో నా మ్యారేజ్ అయ్యి 1 year, నా కూతురు పుట్టి 2 నెలలు. నేను అందరిని పంపించాలని నేను డిసైడ్ అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ నువ్వు వస్తేనే మేము పోతామని అన్నారు. యాక్చువల్గా అందరిని పంపించాలి, కరసేవకులను తయారు చేసి ట్రైన్ ఎక్కిస్తామంటే లేదు లేదు మీరు వస్తాయి. నేను ఎప్పుడైతే ఫస్ట్ కంకణం కట్టుకున్నానో 40 మంది ఇమీడియట్లీ కట్టుకున్నారు వేరే వాళ్ళు. అంటే ఆడపిల్లలు కూడా రావడానికి సిద్ధమైతే ఆడవాళ్ళని అప్పుడు తీసుకుపోలేము మేము ఉన్న 20 ఏరియాలో. తర్వాత వాళ్ళు అనుకున్నారు ఏదో ఈవెంట్గా పోతాం ఎగ్జిబిషన్ అట్లా అనుకున్నారు, కానీ అలాంటి భావన ఉంటుందని అనుకోలేదు. ఎప్పుడైతే ట్రైన్ వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే మనం పోవడం స్టార్ట్ చేసినామో, ఇటార్చి పోయిన తర్వాత ఏం జరగబోతుందో అర్థమవుతుంది. మధ్యప్రదేశ్ బార్డర్ అంతా కూడా దండకారణ్యం. ఆ తర్వాత నేపాల్లో బార్డర్లో అక్కడ అరణ్యం అంటే ఒక తుంగలు పెద్ద పెద్ద చెట్లు కనిపించవు, కానీ మొత్తము ఈ వృద్రాక్ష చెట్లు ఇవి మాత్రం కనిపిస్తుండే. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఒక బాధ అనిపించిన తర్వాత మేము రిటర్న్ బ్యాక్ వస్తున్నాం చూడండి. జైల్లో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అక్కడ లోపల ఉండి ఏం చెప్తారు, ఎమర్జెన్సీలో ఒకసారి అరెస్ట్ అయితే ఇక వాళ్ళు బయటికి వెళ్ళడం అనేది ఉండదు, మీరు కూడా కరసేవకులు ఇక బయటికి కోరు, ఇక లోపలనే ఉంటారు అని సైకలాజికల్గా. అరే ఎప్పుడు ఏం జరగాలి, మనం ఏమో అయోధ్యకు పోదామని వస్తుంది, వీళ్ళు జైలు వేస్తుంది, జైలుకి వెళ్ళి ఎట్లా బయటపడాలి, ఏం చేస్తే బయటపడతామని ఒక ఆలోచనలోకి వచ్చినాం. అప్పుడు అనిపించింది అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళతో కలిసి జైలు గోడలు బద్దలు కొట్టడం, బయటికి రావడం, మళ్ళీ అరెస్ట్ అనేది న్యాచురల్గా బయటికి వెళ్ళగానే అరెస్ట్ అవుతుంటారు కరసేవకుడు. బస్సు ఎక్కిన తర్వాత ఒక్క కానిస్టేబుల్ ఇచ్చి 40 మంది 50 మంది బస్సులలో వచ్చేవాళ్ళు. అక్కడ నుంచి వెళ్ళితుంటే ముందుకు వెళ్ళిన తర్వాత ఊరు ఆ విలేజ్ బయటికి వెళ్ళి లేకపోతే రోడ్ వేగానే బస్సు ఆపుతుంటిమి, బస్సులో ఉన్నటువంటి విషయం అక్కడి నుంచి మళ్ళీ అందరం కలిసి మళ్ళా బాటా పట్టేది, గ్రామ బాటా పట్టేవాళ్ళం. ఎటువై లక్ష్యం చేరడం కోసం ప్రయత్నం చేసినటువంటి కరసేవకులు. మనం వచ్చింది ఎందుకు, మనం చేయవలసింది ఏంది, మనం ఆ రాములాలని ప్రత్యక్షంగా చూడాలి, వెళ్ళాలనే లక్ష్యంతో ఉండేవాళ్ళం. ఇదంతా బాగుంది. కరసేవ అయిపోయింది, అందరు రిటర్న్ బ్యాక్ మళ్ళీ వెళ్తుంటే అన్ని స్టేట్లలో మీరు ట్రైన్లో కరసేవకుడు ఫ్రీగా వెళ్ళొచ్చు అని చెప్పారు. దురదృష్టం ఏంటంటే మన యొక్క ఆంధ్ర మాకు డబ్బులు అడిగి టీటీ వచ్చాడు, మీరు డబ్బులు లేకుండా ప్రయాణం ఎట్లా చేస్తున్నారని. ఎవరి దగ్గర డబ్బులు దానితో పోయిన వాళ్ళం కదా మేమంతా, ఒకే డ్రెస్సు ఒకే మాకు అప్పుడు ఆ రోజుల్లో మేము కష్టం చేసుకున్న పైసలు 200, 300, 500, 1000 రూపాయలు అంటే మా ఎక్కువ ఆ రోజుల్లో మాకు. అవి మా సొంతంగా సంపాదించుకొని మేము పోయిన వ్యక్తులము. మాకు ఎప్పుడైపోయినాయి తెలియదు, ఏమైనా అయిపోయింది తెలియదు. మేము అక్కడ జరిపినటువంటి కాలాన్ని గడుపుకుంటూ వచ్చిన తర్వాత రిటర్న్ వస్తుంటే మమ్మల్ని డబ్బులు అడగడం మొదలుపెట్టారు. అరే మేము గవర్నమెంట్ అంతా ఎవరి స్థలాలకు వాళ్ళకు స్వస్థలాలకు చేరుకోమని డిక్లేర్ చేసింది కేంద్ర ప్రభుత్వం, తర్వాత రాష్ట్రాల వరకు డిక్లేర్ చేశారు. నువ్వేంటిదంటే అవన్నీ నడవు, పైసలు ఇస్తేనే ఉండాలి లేకపోతే అంటాడు. మేమన్నాం ఇంకా మాకు సైన్స్ అసహనానికి గురై ఉన్నాం. చలో టీటీ గారిని కిందికి ఎట్లా అని చేసి పంపించి రైలు పోతూనే ఉంది. అట్లా చేసి వచ్చినాం. కానీ వచ్చిన తర్వాత మళ్ళీ బీబీ నగర్ రాగానే మళ్ళీ సురువైపోయింది. యాదాద్రి బీబీ నగర్ మళ్ళీ అప్పుడు అన్నాం ఇది లాభం లేదు ఇదని చెప్పేసి చైన్ గుంజి ఎక్కడి నుంచి దిగి మళ్ళీ కాలిబాటని కొంతమంది ట్రైన్ దిగిన తర్వాత అక్కడి నుంచి కూడా మళ్ళీ కాలిబాటను పంపించారు. అంటే ఎక్కడ చూసినా కూడా కరసేవకుడు శాంతిగా రాలే, అశాంతిగానే ఉన్నాడు. చాలామంది ఎప్పుడైతే కరసేవకు పోయిన వాళ్ళందరిలో కూడా చాలామంది ఎగ్జామ్ రాయవలసి ఉండే, ఎందుకంటే 10 రోజులలో అయిపోతే వస్తుంది అనుకున్నారు. చాలామంది ప్రిపేర్ అయ్యిండ్రు ఎగ్జామ్స్కి, పేరెంట్స్ తోటి వీడు ఎగ్జామ్ రాయకపోతే వీని బాధ ఏంది. తర్వాత వాడు కొంతమంది జాబు 1 రోజు 2 రోజులు లీవ్ ఇస్తాడు. చాలామందికి జాబులు, చాలామంది ఏం చేయాలో అర్థం కాలేదు, జాబులు పోయినాయి. ప్రైవేట్ జాబులలో అయితే రానియలే. చాలామంది త్యాగం చేసిన వాళ్ళకి ఏ రూపం చెప్పినా తక్కువనే. ప్రైవేట్గా ఎట్లా చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితి. నిజంగా వ్యాపారం చేసుకో డబ్బున్న వాళ్ళు కాదు, ఎక్కువ కరసేవకులలో వచ్చేది మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ మంది. ఎట్లా అంటే త్యాగానికి ఒక అంతం, ఆ యొక్క రాముని యొక్క బలం అంటారు చూడండి, సంకల్ప బలం.
అలా తీసుకొని వెళ్ళి అలాంటి కార్యకర్తలు ఎంతోమందిని ఇవాళ వాళ్ళ యొక్క బలిదానాలు ఏవైతున్నాయో చాలామంది అమరులయ్యారు. చాలామంది అనుభవించిన వాళ్ళు వేరుండొచ్చు కాక అనుభవించకుండా ఇంకా కూడా కరసేవకి ఇవాళ నిజం చెప్పాలంటే నిజమైన దీపాలు ఆనాడు లంక నుంచి రాముడు దిగిన అయోధ్యకు వచ్చిన దీపావళి మనం జరుపుకుంటున్నాం. ఇలా జరపాలి ఇలా అని. కానీ రేపు జరగబోయే దీపావళి మా కనులారా చూస్తాం చూడండి. ఆ ఆనందానికి మాకు అవధులు లేవు. మేము సృష్టించినటువంటి దీపావళి ఇది. కరసేవకుడు సృష్టించినటువంటి దీపావళి. ఈ విజయానికి మూలం కరసేవకుడు. కరసేవకుల యొక్క త్యాగబలం. మేము కొత్త దీపావళిని చరిత్ర సువర్ణాక్షరాల్లో 22 జనవరి మీరు రాసుకొని పెట్టుకోవాలి. రాబోయే తరానికి ఈ దీపావళి మా పేరెంట్స్ చేసుకునే మా పెద్దలు సృష్టించినటువంటి ఆ భావాన్ని మేము ఇలా ఆనందంగా చెప్పుకోవడానికి ఇవాళ మా ఆనందానికి ఆనాడు కడ్డ కష్టాలు ఇవాళ ఆనందంతో కొట్టుకుపోయాయి. సునామీలు వస్తాయి పోతాయి, ఎప్పుడు తుఫాన్లు వస్తాయి పోతాయి. కానీ పోయిన తర్వాత ఏదైతే ఉన్నదో ఇవాళ మాకున్నటువంటి సునామీ పోయింది చూడండి. ఆ యొక్క ఆనందానికి ఇలా ప్రతి ఒక్కరు మేము చూస్తున్నాం కదా. ఏ టీవీలో అంటే తెలుగు ఛానల్ అయితే ఎక్కడ కూడా రాముంది తక్కువగా అనిపిస్తుంది. కానీ నార్త్ ఇండియన్ అక్కడైతే ఇంటర్నేషనల్ టీవీలో చూస్తే అయోధ్య 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 ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. ఇలా ప్రతి ఇంట్లో ఇవాళ ఇక్కడ మన హైదరాబాద్ లోపల చూసినాం జెండలు లేవండి. కొనుక్కుందామంటే స్వయంగా కొనుక్కొని జెండా ఇంటి మీద పెట్టుకుందామంటే జెండలు దొరుకుతలేవు, టోపీలు దొరుకుతలేవు, అంతెందుకు ప్రమిదలు దొరుకుతలేవు. ఇంత షార్టేజు మీరు దీపాలప్పుడు కూడా చూడకుండొచ్చు. ప్రమిదలు దొరుకుతలేవు. 5 దీపాలు వెలిగించుకోవాలంటే ఇలా 4 కోట్ల మందికి ప్రమిదలు దొరకలేని పరిస్థితిలో ఉన్నది ఇక్కడ. అంటే మేమేమనుకుంటాం అంటే ఇలాంటి పండుగ వాతావరణాన్ని స్వయంగా అన్ని కుటుంబాలు ఇలా చాలా ఆనందంగా ఉన్నాయి. ఇలా దేవీ దేవతల దేవాలయాలు ఏదైతే స్వచ్ఛ దేవాలయాలు ఉన్నాయో పురాతనమైన దేవాలయాలకు కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కరసేవకులు పాల్గొని ఆ దేవాలయాన్ని ఏదో శుభ్రతపరుస్తున్నారు చూడండి. ఇవాళ ఈ అవకాశాన్ని కూడా కరసేవకులకు దక్కింది. ప్రతిష్టాపన చేయడం కూడా కరసేవకులకు దక్కింది. ఇవాళ ఇక్కడ ప్రతి ఆ యొక్క ప్రధానమంత్రి గారి యొక్క పిలుపుని రామతీర్థ అక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ వాళ్ళు ఇచ్చిన పిలుపు ఏదో దేవాలయాలని శుభ్రపరచాలి. ఈ యొక్క వాతావరణం ఇలా ఉంది కదా, చాలా మంచి వాతావరణంలో ఉన్నది. ఎస్ అశోక్ గారు, మీరు